హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం రెండు విషయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నెంబర్ 1 వచ్చి చాలామందికి ఒక కన్ఫ్యూజ్ అయితే ఉంది. అన్న నేను ఇండియా వచ్చి 4 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ కువైట్కి రావచ్చా రాకూడదా, లేదా నా అకామ్ ఏమన్నా క్యాన్సిల్ అయిపోయి ఉంటుందని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. చాలామందిలో ఇదే డౌట్ ఉంది, కన్ఫ్యూజ్ పడుతున్నారు. ఇంకా రెండో పాయింట్ వచ్చి కువైట్ నుంచి ఇండియా వెళ్ళడానికి టికెట్ ప్రైస్ ఎంత ఉంది, కువైట్ ఎయిర్పోర్ట్ పూర్తిగా ఎప్పుడు ఓపెన్ చేస్తారు, టెర్మినల్ 1 ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఎయిర్పోర్ట్ అని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఈ రెండు విషయాల గురించి ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. మనం పెట్టే వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ నెలల్లో ఇంటికి వెళ్ళి ఉన్నారో, ఫిబ్రవరి 28వ తేదీలోగా కువైట్ రాలేకపోయి ఇంటి దగ్గర ఉండిపోయారో వాళ్ళందరికీ కూడా కువైట్ గవర్నమెంట్ ఫిబ్రవరి 28వ తేదీ నుంచి 3 నెలలు టైం పొడిగించింది. మీరు ఎవరైనా సరే ఖాదీమ్ అకామా వాళ్ళైనా, సూన్ అకామా వాళ్ళైనా ఫిబ్రవరి 28కి మీకు ఒకవేళ 4 నెలలు టైం అయిపోయి ఉన్నా, సూన్ అకామా వాళ్ళకు కూడా ఫిబ్రవరి 28కి 6 నెలలు టైం అయిపోయి ఉన్నా, మీరు ఇండియా వెళ్ళి ఈ నెల 28వ తేదీలోగా మీరు కంపల్సరీగా కువైట్ చేరుకోవాలి. నవంబర్లో వెళ్ళినా, డిసెంబర్లో వెళ్ళినా, జనవరిలో వెళ్ళినా, ఫిబ్రవరిలో వెళ్ళినా మే 28వ తేదీలోగా కువైట్ చేరుకోవాలి. ఒకవేళ మీరు కువైట్ చేరుకోలేకపోతే ఈ నెల 28వ తేదీలోగా మీ అకామా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ మీరు వచ్చే అవకాశం ఉండదు. మీరు కొత్త వీసా మీదే రావాల్సి ఉంటుంది. తర్వాత రూల్స్ ప్రకారం ఖాదీమ్ అకామా వాళ్ళు 4 నెలల లోపల తిరిగి కువైట్ రావాలి. 4 నెలలు దాటితే ఆటోమేటిక్గా అకామా క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ 4 నెలల కంటే ఇంకా ఎక్కువ ఉండాలనుకుంటున్నారు అనుకోండి, 1 నెల 2 నెలలు, మీ స్పాన్సర్ దగ్గర నుంచి లెటర్ తీసుకోవాలి. నేను ఇంకొక నెల ఉండాలనుకుంటున్నానని మీ స్పాన్సర్ దగ్గర నుంచి లెటర్ తీసుకుంటే మీరు ఎగస్ట్ ఇంకొక నెల 15 రోజులు ఉండి రావచ్చు. సూన్ వీసా వాళ్ళకైతే 6 నెలల వరకు ఇండియాలో ఉండొచ్చు. 6 నెలల లోపల తిరిగి వచ్చేయాలి. 6 నెలలు దాటిందా ఆటోమేటిక్గా అకామా క్యాన్సిల్ అయిపోతుంది. కువైట్ గవర్నమెంట్ వారు కారణంగా, యుద్ధం కారణంగా ఫ్లైట్లు తిరగలేదు కాబట్టి, ఎయిర్పోర్ట్ మూసేశారు కాబట్టి ఫిబ్రవరి లాస్ట్కు ఎవరికైతే 4 నెలలు అయిపోయిందో, 6 నెలలు అయిపోయిందో మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఒక 3 నెలలు ఇంటి దగ్గర ఉండి రావచ్చు. ఇంకా ఒక 3 నెలలు మీకు టైం పొడిగిస్తున్నాము. కువైట్ గవర్నమెంట్ ఒక కానూన్ అయితే పెట్టింది. ఈ నెల 28కి ఆ కానూన్ కూడా అయిపోతుంది. ఇంకా రెండో పాయింట్, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, అన్న టికెట్ రేట్లు ఎంత ఉన్నాయన్న, మేము కువైట్ నుంచి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాము అని చాలామంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కువైట్ నుంచి ఎవరైతే సాపర వెళ్ళాలనుకుంటున్నారో, ఇండియా వెళ్ళాలనుకుంటున్నారో, కువైట్ ఎయిర్వేస్, జెజ్జిర్ ఎయిర్వేస్ ఈ 2 ఫ్లైట్లు మాత్రమే తిరుగుతున్నాయి. మిగతా ఏ ఫ్లైట్లు కూడా తిరగలేదు. టికెట్ రేట్లు వచ్చి ఇప్పుడు ప్రజెంట్ 230 దినార్ల నుంచి 240 దినార్లు, 250 దినార్లు కూడా టికెట్ రేట్లు అయితే ఉన్నాయి. మీరు ఆన్లైన్లో చెక్ చేస్తే 180 దినార్లు, 190 దినార్లే చూపిస్తుంది సింగిల్ టికెట్ వెళ్ళడానికి. అదే మీరు ట్రావెల్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి బుక్ చేసుకోవడానికి, వాళ్ళు కంపల్సరీగా 230 దినార్లు, 240 దినార్లు, 250 దినార్లు కూడా టికెట్ రేట్లు అయితే చెప్తున్నారు. ఆన్లైన్లో చూపించిన రేటు ప్రకారం ఇస్తున్నారా, లేదా ఏమన్నా ఈ ఆన్లైన్లో ఉండే రేట్లు ఏమన్నా తప్పుగా ఉన్నాయా మనకైతే తెలియదు. రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. తిరిగేది 2 ఫ్లైట్లే కాబట్టి రేట్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, అలాగే ఇండియా నుంచి ఎవరైనా రావాలన్నా కూడా 70 నుంచి 80 వేల వరకు టికెట్ ఉంది. మీరు ఎవరైనా సరే ఇండియా నుంచి కువైట్ రావాలన్నా కూడా 70,000 నుంచి 80,000 వరకు టికెట్ ప్రైజ్ అయితే ఉంది. కువైట్ ఎయిర్పోర్ట్ పూర్తిగా ఎప్పుడు ఓపెన్ అవుతుంది అనేది అయితే ఇంతవరకు అప్డేటే రాలా. ఈ నెల లాస్ట్కి ఓపెన్ చేస్తారంట, ఈ నెల 25వ తేదీ నుంచి పూర్తిగా ఓపెన్ అవుతుందంట, రేపు నెల 1వ తేదీ నుంచి కువైట్ ఎయిర్పోర్ట్ ఓపెన్ చేస్తారంట, పూర్తిగా అన్ని ఫ్లైట్లు తిరుగుతాయంట అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అవన్నీ పుకార్లు. అఫిషియల్గా అప్డేట్ అయితే ఎక్కడ కూడా రాలేదు. కువైట్ గవర్నమెంట్ దగ్గర నుంచి అఫిషియల్గా అప్డేట్ వస్తే కంపల్సరీగా నేను వీడియో అయితే చేస్తా. నా అందాజ్ ప్రకారం రేపు నెల నుంచి ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు నెల 1వ తేదీ నుంచి ఓపెన్ చేస్తారా, 10వ తేదీ నుంచి ఓపెన్ చేస్తారా, 5వ తేదీ నుంచి ఓపెన్ చేస్తారా తెలియదు. కానీ రేపు నెలలో అయితే కంపల్సరీగా కువైట్ ఎయిర్పోర్ట్ పూర్తిగా ఓపెన్ అయ్యే అవకాశాలు అయితే 99% కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే ప్రజెంట్ కువైట్ నుంచి కువైట్ ఎయిర్వేస్, జెజ్జిర్ ఎయిర్వేస్ ఈ 2 ఫ్లైట్లు మాత్రమే తిరుగుతున్నాయి. మీరు ఎవరైనా ఇండియా వెళ్ళాలనుకుంటే టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఈ 2 ఫ్లైట్లకు. అయితే ముందు ఒక 15 రోజులు, 20 రోజులు ముందుగా టికెట్లు అయితే బుక్ చేసుకోవద్దు. ఒక వారం రోజులు ముందు టికెట్లు బుక్ చేసుకోండి. మీరు 20 రోజులు టైం ఉండదనగా మీరు వెళ్ళడానికి మీరు టికెట్లు బుక్ చేసుకున్నారనుకోండి, అవి ఎప్పుడు క్యాన్సిల్ అయిపోతాయో, ఎప్పుడు ఏమైపోతాయో తెలియడం లేదు. ఒక వారం టైం ఉన్నదనగా మీరు ఇండియా వెళ్ళడానికి అప్పుడు టికెట్ బుక్ చేసుకుంటే చాలా మంచిది. ఈ వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అందరూ బై ఫ్రెండ్స్, జై హింద్.